కానీ దురదృష్టం ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి ఫేక్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెడతా ఉన్నాడు. ఈ సందర్భంగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలు చీకొట్టినటువంటి వైసీపీ పార్టీ ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో 16,347 మందికి మెగా డిఎస్సి పేరుతో ఉద్యోగాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మెగా డిఎస్సి పేరుతో 5 సంవత్సరాల అధికారులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి పేరుతో దగా చేసినటువంటి పరిస్థితులు ఒక పక్కన ఉన్నాయి. 2 సంవత్సరాల్లో 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా రాబోయేటువంటి 3 సంవత్సరాలకు జాబ్ క్యాలెండర్ వదిలి ఈరోజు రాష్ట్రంలో ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొని వచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాలు చేసినటువంటి మాటని నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వంలో కొనసాగుతా ఉన్నాయి. సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ పరిపాలనలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.